2024 ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తనకి శత్రువులు పెరిగారని చెప్తున్నారు. అందులో తన సొంత చెల్లి కూడా యాడ్ అయిందని ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు. తాజాగా మన సిద్ధం సభలో ఆయన ప్రస్తావించిన విషయాలు చూసుకుంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, ఆయన ఎప్పుడు దత్తపుత్రుడు అంటూ ఉంటారు, ఆయనతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు. అదే నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాట, ఒక బాణం కాదు 100 బాణాలు సంధించినా సరే తాను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం. ఆయన ఇస్తున్న సంకేతం ఏంటి? మళ్ళీ వైసీపీ వస్తేనో జగన్ వస్తేనో మాత్రమే పింఛన్లు పెరిగినా లేదంటే సంక్షేమం వచ్చినా వస్తుంది అనేది ఒక రకంగా ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తున్నారా, లేదంటే ప్రజల్ని భయపెడుతున్నారా, లేదంటే బెదిరిస్తున్నారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇప్పటివరకు షర్మిల అనే పేరు అయితే ఆయన నోటి నుంచి రాలేదు ఎక్కడా కూడా. కాంగ్రెస్ లేదంటే మొన్న అనడం కూడా తన తండ్రిని ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీయే నా మీద ఉసుకొలుపుతుంది అనడం, అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ను లేదంటే షర్మిల గారిని అనడం. సింపతి పొందాలనుకుంటున్నారా ఆ మాటలు మాట్లాడి? నిజంగా ఆమెను మాట్లాడాలన్నా కౌంటర్ ఇవ్వాలన్నా మిగిలిన నాయకుల్లాగా డైరెక్ట్గానే మాట్లాడేయచ్చు, కానీ ఎక్కడో చిన్న లైన్ ఏమన్నా అడ్డొస్తుంది ఆయనకి? సింపతి గేమ్ ఇతనికి రాదా? చంద్రబాబు గారు కనుక అసెంబ్లీలో అవును వెనక నుంచి కాకినాడ ఎమ్మెల్యేను మైక్ దగ్గర అంబటి రాంబాబు ఇండైరెక్ట్ గానే అన్నదే. దానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దగ్గరలో సాధారణంగా బాబు గారికి అటు ఇటు నాయకులు కూర్చుంటారు, ప్లస్ ఆయన దగ్గరికి సెక్యూరిటీ అంతా ఉంటారు. ఎవ్వరు దగ్గరలో లేకుండా ఆయన ప్రెస్ మీటు, ఆయన కంటతడి పెట్టడం, వెక్కి వెక్కి ఏడవటం, కనీసం అక్కడ ఉన్న రిపోర్టర్లు కూడా దగ్గరికి వెళ్ళకపోవడం. అంటే అదొక సెంటిమెంట్ని ఆయన ఆ రోజున రైట్ చేయాలనుకున్నారు. సాధారణంగా మనకి ఒక నొప్పి కలగగానే వెంటనే కంటతడి వస్తుంది, కానీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మామూలుగా మాట్లాడుతూ ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ ఫీలింగ్ వచ్చి మళ్ళీ ఆగిపోదు. సాధారణంగా అంటే అది రియల్ ఎమోషన్కి క్యారీ ఫార్వర్డ్ ఎమోషన్ ఉండే తేడా అది. అంటే బాధ గుర్తు చేసుకుని బాధపడ్డారేమో అట్లా కనుకోవాలి. ఒకసారి ఒక బాధ మనం గుర్తు చేసుకుని బాధపడచ్చు, బాధపడి ఆ తర్వాత కంటిన్యూటీలో రావాలి, అంతేగాని ప్రెస్ మీట్ పెట్టాక రాకూడదు. అందుకని అది కృతికంగా ఉంది కానీ ఒరిజినాలిటీ రాకపోయింది. అందుకని ఆశించిన ఎమోషన్ రాలేదు, అందుకని దాన్ని వదిలేశారు. ఇక తర్వాత మొదట్లో దానికోసం అయిపోయింది, తర్వాత మాట్లాడడం కూడా అప్పుడప్పుడు ఎక్కడో మాట్లాడుతున్నారు కానీ అది పక్క వెళ్ళిపోయింది, ఎందుకని పట్టించుకోవట్లేదు కాబట్టి. ఆ సింపతీస్కి అట్లాంటి వాటికి వర్కౌట్ కాదు, దానికే వర్కౌట్ కాదు, దీనికేం వర్కౌట్ అవుతుంది లేదు. ఇతని యాటిట్యూడ్ అంతా అటో ఇటో తేల్చుకునే తత్వం తప్పించి అట్లాంటి ఇది కుదరదు. ఎమోషన్ ఇప్పుడు మా నాన్నకు అన్యాయం చేశారు, నాకు అన్యాయం చేశారు అని అంటలేదు తన యాంగిల్ ఎట్లా ఉంటుంది. మా నాన్న తెలుగు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారంటే ఇది ఒకటి ఏంటంటే టెంప్టేషన్ క్రియేట్ చేసే మెంటాలిటీ. ఆ రోజున మా నాన్న అధికారంలో తెచ్చాడు, కాంగ్రెస్ నాశనం చేశారు, ఇవాళ మళ్ళీ నేను అధికారం నుంచి తెంచాలనుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. అందరూ అస్త్రాలు సంధిస్తా ఉన్నారు, ఈ టైప్ లో చెప్పుకొస్తాడు. ఇతని యాంగిల్ కంటతడి పెట్టించేటటువంటి తరహా డైలాగులు ఇతనికి రాదు. ఒకవేళ చెప్దాం అనుకున్నా కూడా ఆందో జనానికి. అది కాంగ్రెస్ కి టార్గెట్ అయ్యాను అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? తన చెల్లెలకి టార్గెట్ అయ్యాను అనుకుంటున్నారా? అసలు అది వాళ్ళది ఎట్లాగంటే తను మాట్లాడితే హైలైట్ అవుతుంది అమ్మాయి. అవును, అందుకే పేరు ఎత్తట్లేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. అయిపోయింది, మొదట వచ్చిన ఊపు పోలా. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీనే వాళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చింది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన పార్టీ పెట్టుకున్నాడు అని కదా తెలుగుదేశం అనేది. ఇప్పుడు అలాగనైతే షర్మిలకైనా అంతే కదా, తన కుటుంబమే లైఫ్ ఇచ్చింది, ఇవాళ అయినా కూడా అన్నకు వ్యతిరేకిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా శాశ్వతమే, సహజమే. శాశ్వతం కాదు, ఏదైనా అశాశ్వతమే. కాబట్టి ఏదైనా సహజమే అన్నటువంటి రూట్లోనే చూస్తున్నారు. కానీ ఇవాళ షర్మిల వచ్చిన రోజు నుండే ఊపు, ఇప్పుడు లైక్ పురంధేశ్వర్ రాగానే ఇంకేముంది అయిపోయింది అన్నారు, ఇప్పుడు పురంధేశ్వర్ డౌన్ ప్లే అయిపోయింది, షర్మిల డౌన్ ప్లే అయిపోయింది, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ డౌన్ ప్లే. అంటే పబ్లిక్ లోకి ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలని నేను మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్టుగా ఏయో అర్థం పర్థం లేని అంశాలు కాదు, వెరీ సింపుల్ లాజిక్. 2014 నుంచి 19 దాకా అద్భుత పాలన జరిగింది. రోజు పత్రికలు ఈనాడు జ్యోతి రాసుకొచ్చేది అదే కదా. అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అనర్థంగా జరుగుతుంది. దెన్ అది చెప్పుకుని వెళ్ళిపోవాలి జనంలోకి. ఇతను ఏమంటున్నాడు ఇప్పటికి కూడా, నిన్న కూడా
నా వలన మంచి జరిగితేనే ఓటెయ్యి అంటున్నాడు. ఇప్పుడు లెక్క ప్రకారం నేను వేయకూడదు, ఎందుకంటే నాకు ఆయన వల్ల మంచి జరిగేది ఏముంది, మా ఇంటికి ఏ సంక్షేమ పథకం రాదు, మిడిల్ క్లాస్ నాకు రాదా, మిడిల్ క్లాస్ చాలా మందికి వస్తుంది, మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మనకేం రాదు, నా ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాలేదు, కాబట్టి నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఇవ్వక్కర్లేదు. ఆయన ఎందుకంటున్నాడు మీ ఇంటికి నా వల్ల ఏమైనా మంచి జరుగుతా అన్నాడు, మా ఇంటికి ఏ మంచి జరగలేదు కాబట్టి ఇవ్వక్కర్లేదు, కానీ జరిగినటువంటి వాళ్ళనే అడుగుతున్నాడు ఆయన. అంటే మంచి జరగలేని చాలా తక్కువ ఉంటారని అవసరం లేదు, అదే పాయింట్ మీద ఉన్నాడు తప్పించి ఇది లేదు కదా బేసిక్ గా అయితే. అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన దూషించాలని దూషిస్తున్నారు, ఎందుకంటే షర్మిల గారిని అందరూ అనే మాట ఇదే కదా, జగనన్న వదిలిన బాణం అంటే ఆమె, ఇంకెవరు లేదు, నా మీద ఎన్ని బాణాలు సంధించినా నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది షర్మిలను ఉద్దేశించి కదా. అంతే, తను ఆవిడ డైరెక్ట్ గానే అంటుంది, ఆవిడకి అధికారంలో ఉన్నగాడు కాబట్టి, అధికారంలో ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళైనా అది అనేదేమో, అప్పుడు అన్నాని కాకుండా చంద్రబాబు అన్ను లేకపోతే ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ తిట్టినట్టు తిట్టేదేమో, ఇక్కడ అన్నాని తిడుతోంది కాబట్టి దానికి కౌంటర్ చెప్పాల్సిందే కదా. అయితే ఎక్కువగా కాంగ్రెస్ కి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకరా, తన చెల్లి కాబట్టి ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అసలు కాంగ్రెస్ గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఇదివరకు శైలజానాథ్ లేకపోతే కనుక రఘువీరారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు అసలు ఆయన ఏం ప్రస్తావించాడని, బేసిక్ గా మన రుద్రరాజు పద్మరాజు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అనే పదాన్ని లేకపోతే కాంగ్రెస్ గురించి అంత ఆలోచించాల్సిన తిరిగి కూడా ఉండదు. తన చెల్లెలు తన ఓటు బ్యాంక్ ని కొంతైనా ఒక క్రిస్టియానిటీ రూపంలో కానీ లేదంటే దళిత ఓటు బ్యాంక్ కానీ తనకున్నదాన్ని కొంతైనా చీల్చుతుందేమో అని అనుకుంటున్నారు ఆయన, ఆ భయం ఏమన్నా కనిపిస్తుందా? అందులో కనబడితే కనుక ఇప్పుడు చెల్లెల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి ఉండేవాడు కదా, ఇదిగో ఇంట్లో మేము ఫస్ట్ నుంచి బాగా చూసుకున్నాం కానీ ఇట్లా చేస్తుంది తెంగరది ఇట్లాగేదో చెప్పాలి కదా. అంటే ఆయన కూడా మాట్లాడితే ఇంకా కుటుంబ వివాదం రోడ్డు పడ్డట్టే ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు తన పర్సనల్ ఓటు పోతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఆగుతాడు ప్రాక్టికల్ గా, అట్లేం పట్టించుకోవట్లేదు అంటే ఎంతవరకు డౌన్ ప్లే చేస్తే అంత బెటర్ అనే రూట్ లో ఉన్నట్టున్నాడు. అంటే ఆవిడ గురించి ప్రస్తావించకపోవడమే బెటర్ అనేది, అంటే పవన్ కళ్యాణ్ని లైట్ తీసుకుంటాడు తను, పవన్ కళ్యాణ్ ఏమని ప్రొజెక్ట్ చేస్తాడు దత్తపుత్రుడు అని, పవన్ కళ్యాణ్ అని పేరు వాడు, అట్లాగే ఈ అమ్మాయిది వాడట్లేదు, అంటే సమబుజ్జి గురించినే మాట్లాడతాడు, ఒక్క చంద్రబాబు గురించినే బాబు అని డైరెక్ట్ గా మాట్లాడతాడు, అవసరమైతే ముసలాయన అంటాడు, అంటే తన సమబుజ్జితోనే తను పోటీ పడతాను కానీ వీళ్ళెవరు అందరూ నాకు సమబుజ్జీలు కాదనే లెక్కను చూస్తాడు, అది ఇక్కడ పాయింట్. తనను టార్గెట్ చేసే శత్రువుల సంఖ్య పెరుగుతుందా రోజు రోజుకి, అందులోకి వాళ్ళ చెల్లెలు కూడా యాడ్ అయ్యారా, అదే అని చెప్పాలనుకుంటున్నారా? అంతే, నిన్న మొన్న మాట్లాడింది చూస్తుంటే శత్రువుల సంఖ్య పెరగడం బేసిక్ గా అనవసరంగా మన చంద్రబాబు గారు అన్న రోజునే చెప్పా, ఇది కౌరవుల్ని కొడతామంటే, కౌరవులు అంటే ఒకళ్ళు కాదు నాయన, కౌరవులు అంటే 100 మంది, 100 మంది పోగేసుకొస్తుంది చంద్రబాబు, ఒక్కడిగా నిలబడుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అభిమన్యుడిని చంపడానికి దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు అందరు అక్కడే ఉండి చంపుతారు, అదే గుర్తు చేశాడు అందుకే ఇతను. అది అనవసరంగా చంద్రబాబు గారు పాప నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో అంటే నా నవ్వు వచ్చింది, ఇదేం పురాణాలు కాదు కలియుగం ఇది, నేను జగను ఆయన పవన్, నేను పవన్ ఆయన జగన్ అంటే, ఆ ముక్క మాట్లాడింది ఫస్ట్ చంద్రబాబు, రాబోయే కురుక్షేత్రంలో పాండవుల విజయం ఖాయం, మా విజయం ఖాయం అని. పాండవులు అంటే ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు కాదు, పాండవులు అంటే తక్కువ జనాభా ఉన్నవాడు. ఇక్కడ జట్టు కడుతున్నది చంద్రబాబు, సింగిల్ గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తను అదే చెప్తున్నాడు, నేను సింగిల్ గానే ఉన్నాను, నన్ను దెబ్బతీయడానికి ఇంతమంది కలుస్తున్నారు ఇక్కడ, అందులో తన చెల్లిని కూడా కలిపేశాడు, కాంగ్రెస్ ని కూడా కలిపేశాడు, వీళ్ళంతా ఒకటే అన్నట్టు. అంటే ఏంటి ఎన్నికల టైంకి వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడతారని అనుకుంటున్నాడు ఆయన? అదేం కాదు, అంతా ఒకటే అని చెప్పడం ద్వారా వాళ్ళకి ఎవరికి ఓటేసినా చంద్రబాబుకి వేసినట్టే, చంద్రబాబు అధికారంలోకి వస్తే మీకేం జరగదు, నేను ఉన్నప్పుడు ఇంత జరిగింది, తనుంటే ఏమీ జరగదని చెప్పడం. అంటే కాంగ్రెస్ తో పాటు టీడీపీ జనసేన కలుస్తాయా, ఆ మూడు కలుస్తాయని ఈ ఉద్దేశం? కలుస్తాయి అని కాదు, వాళ్ళంతా ఒకటే, అందరూ చంద్రబాబు స్కెచ్ లో పార్టీ, చంద్రబాబే ఆయా పార్టీలో రాజకీయం కూడా నడుపుతున్నాడు, భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి, కాంగ్రెస్ పార్టీలో షర్మిల, ఇట్లా వీళ్ళందరినీ ఆయా పార్టీలో పెట్టించి నడిపిస్తోంది చంద్రబాబే అనేటువంటి ఫీలింగ్ కల్పించడం తన ఉద్దేశం. సిద్ధం సభల ద్వారా ఆయన ఇస్తున్న సంకేతాలు, ఒక సంక్షేమం గురించో లేదంటే సంక్షేమంలో పింఛన్ గురించి, ఇవన్నీ కూడా ఆయన వస్తేనే సంక్షేమం మళ్ళీ వస్తుంది అంటే వీళ్ళు చేస్తామంటున్నారు,
అదేం జరగదు, నేను వస్తేనే నడుపుతాను, నేను వస్తేనే మీకు మళ్ళీ పథకాలు వస్తాయని చెప్పడం ఏంటది? ఒక సంకేతమా లేదంటే బెదిరింపా? బేసిక్గా అది సంక్షేమానికి సంబంధించినటువంటిది చర్చ సాగతీ. లేదంటే బ్లాక్ మెయిల్ రాజకీయమా? బ్లాక్ మెయిల్ అంటే ఎట్లా ఉండాలా, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అనేది బ్లాక్ మెయిల్ అంటే నేను వస్తేనే నీకు రేపు పొద్దున్న డబ్బులు వస్తే, నేను వస్తేనే నువ్వు ఫోన్ చేస్తావంటే నేను నాకు ఓటు వేయకపోతే నీకు రాదనే కదా దాని అర్థం. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు ఏమంటున్నారు, నేను వస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు అంటున్నారు, అది కూడా బ్లాక్ మెయిల్ అంటావా? నేను రాకపోతే నాశనం అయిపోతుంది అంటున్నారు, అది బెదిరింపు అంటావా? అనం కదా. రాజకీయంగా ఒక ఎజెండా చెప్తున్నాడు, నేను రావడం వల్ల మీకు ఇది వచ్చింది, చంద్రబాబు టైంలో ఇలాంటి మంచి జరిగిందా అని అడుగుతున్నాడు. జరిగితే ఆయనకే వేయండి అని చెప్తున్నాడు. నా వలన మంచి జరుగుతుందంటే నాకేయండి, నా వల్ల మీకు మంచి జరగదనుకుంటే వదిలేయండి అని కూడా చెప్తున్నాడు కదా. నా వల్ల మీకు మంచి జరగదనుకుంటే వదిలేయండి అనే చెప్తున్నాడు. అంటే మంచిలో ఎక్కువ తక్కువ శాతం చూడాలేమో. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ సంక్షేమం లేకుండా అయితే ఏం లేదు కదా, ఆయన కూడా ఎంతో కొంత ఇస్తానే ఉన్నారు. ఈయన కాబట్టి ఈయన ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది ఇక్కడ పాయింట్ తన అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాటిలో చేసింది 600 హామీల్లో మహిళలకు ఇంటర్మీడియట్ దాకా బస్సు ఫ్రీ ఇచ్చారా? లేదు కదా. 20,000 రూపాయలు పిల్లలు పుట్టగానే డిపాజిట్ చేశారా? లేదు కదా. అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేశారా? రైతు రుణమాఫీ చేశారా? ఇట్లాగా వాళ్ళు చెప్పి బాగా ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ వాళ్ళు కూడా చెప్పారు, చేయలేదు కదా. ఆ రోజున చెప్పినటువంటి వాటిలో ఇప్పుడు వీళ్ళు చేయని అడుగుతున్నారు కదా, వాళ్ళు చేయని కదా ఇవన్నీ కూడా. బేసిక్ గా వాటిట్లలో మెయిన్ జనానికి రీచ్ అయ్యే పాయింట్ మిస్ అయింది, రుణమాఫీ అన్నటువంటి. కాబట్టి ఇక్కడ జగన్ తను రుణమాఫీ చేసేసాడు. 4 ఏళ్లలో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. చంద్రబాబు నాయుడు చేయాల్సింది డ్వాక్రా రుణమాఫీ కేవలం 11,000 కోట్లే, అది చేయలే ఆయన. ఇతను 28,000 కోట్లు చేసేసాడు. డ్వాక్రాకి ఎంతమందికి రుణమాఫీ? 1 కోటి మందికి. 1 కోటి మందికి రుణమాఫీ చేసినప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, మీకు అప్పుడు జరిగిందో ఇప్పుడు జరిగిందో చూసుకోండి అనేసి. అతను ఏం చెయ్యడు అనేది పాయింట్ని జనంలోకి ఎస్టాబ్లిష్ చేయటం. నేనైతేనే చేశాను, అతను మాట తప్పుతాడు అని చెప్పడం అతని ఉద్దేశం. సంక్షేమం విషయంలో ఇద్దరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేశారనుకున్నా మేము ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పున్నా. ఉద్యోగులు నిరుద్యోగుల విషయంలో రేపొద్దున ఇద్దరు సమాధానం చెప్పాల్సి వస్తుందా? ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరినే నమ్మలేని పరిస్థితి ఏమన్నా ఉందా? బేసిక్గా ఉద్యోగులది మనం చాలా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తుంటాం. వాళ్ళు ఎప్పుడు యాంటీ గవర్నమెంటే ఉంటారు, ఎవరున్నా సరే. బాబుంటే యాంటీనే, జగన్ ఉన్నా యాంటీనే. కానీ 2019లో జగన్ గారికి యాంటీ ఏమలేదు, ఇటు సైడ్ రావడం వల్ల గవర్నమెంట్ యాంటీనే కదా ఇటుకేసారు. గెలిచిన తర్వాత ఓకే, అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ అయ్యారు. గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకి యాంటీ అంటున్నా. ఆ రోజున ఆ గవర్నమెంట్ కి యాంటీ అంటే నమ్మారు కదా అప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నమ్మారు కదా 2019 ముందు. వాళ్ళు ఎవరిని నమ్మరు వాళ్ళు. ఇంకోటి, వాళ్ళ కోరిక ఎప్పుడన్నా ఆగుతుందా? బేసిక్గా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమాలు చేశారు కదా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యమాలు చేశారు కదా. వాళ్ళు ఉద్యమం ఎప్పుడు ఆగదు, వాళ్ళు సాలిడ్గా ఓటేస్తారనేటువంటి భ్రమలో మనం ఉంటాం. దాంట్లో ఎవరి కులాలు, ఎవరి వర్గాలు, ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. బేసిక్గా కాకపోతే ఏంటంటే ఒక భయం ఏంటి అంటే, జీతాలు 1వ తారీఖు ఇచ్చేవాడికే వేస్తారు. ఇది నిజమో కాదు, రేపు ఎన్నికల్లో తెలిపోతుంది కదా. ఓవరాల్గా 4 లక్షలు, 4.5 లక్షలు, 4.5 లక్షలు ఇంటూ లెక్కేస్తున్నారు, 4 అని. అది చూపెడదాం అనుకుంటున్నారు వాళ్ళు. అది సాలిడ్గా చేస్తారా? ఇందులో ఇప్పుడు అశోక్ బాబుకి ఎట్లుంటారో ఇటు పక్కన వెంకటరెడ్డి కంటే ఉంటారు కదా. కాబట్టి అవన్నీ రేపు తేలుతుంది. ఇది ఒక ఇది ఒక ఫ్యాక్టర్. దానివల్ల నష్టము జరగచ్చు, లాభం జరగచ్చు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు వ్యతిరేకం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జగన్కి వ్యతిరేకమై తెలుగుదేశానికి డిఎస్సి లాంటివి చూసుకుంటే అప్పుడు బాబు గారి హయాంలోనూ రాలేదు, ఇప్పుడు ఈయన హయాంలోనూ రాలేదు. అంటే నిరుద్యోగుల వ్యతిరేకత అనేది మీరు అన్నట్టు ఉద్యోగుల విషయంలో అన్నట్టు నిరుద్యోగుల విషయంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ విషయం కానీ ఏదైనా సరే. దానికి సమాధానం చెప్పాలా? ఎన్నికల ముందు రొటీన్గా రొడ్డకొట్టులాగా మాట్లాడేసేసుకుంటారు, రాసేసుకుంటుంటారు, ఏది స్పీచ్లు ఇచ్చేస్తుంటారు. బేసిక్గా అందరికీ ఉద్యోగం ఎవరైనా చేయగలుగుతారా? అందరికి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా ఇవ్వగలుగుతారా? అందరికి ఎలా ఇస్తారు? నెంబర్ 1. రెండవది, ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఓటేస్తున్నారా? కాంగ్రెస్ హయాంలో ఇవ్వలేదు, ఇవ్వలేదు అసలు. వాళ్ళు కొన్ని పెట్టారు వాళ్ళ టైంలో, సరిపోని వాళ్ళదంతా గందరగోళంగా ఉంది. రాష్ట్ర విభజన టైంలో చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, 34,000 ఇచ్చాడు ఉద్యోగాలు. డిఎస్సి చేయలేదు, అది చేయలేదు, కానీ టోటల్గా 34,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. అమ్మ ఇంతవరకు ఎప్పుడు 34,000 మందికి ఇచ్చాడులే అని మిగతా 70 లక్షల మంది ఓటేసేస్తారా?
లేదా మిగతా 20 లక్షలే ఉంటారు నిరుద్యోగులు సాధారణ. 20 లక్షలు ఓటేసేస్తారా? 3,000 మందికి 34,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే దేవుడు రా బాబు అని చెప్పేసి మిగతా 19,70,000 మంది ఓట్లేస్తారా? 1000. ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా నిరుద్యోగులంతా సాలిడ్ అయిపోయి 2 లక్షలు ఇచ్చారని జగన్ కోటేస్తారా? 30,000తో పోల్చుకుంటే 2 లక్షలు కదా, ఎక్కువే కదా. లేదు ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు అని చెప్పేసి వ్యతిరేకిస్తారా? ఇక్కడ ఏ ప్రతి నిరుద్యోగి, ఇక్కడ నిరుద్యోగి అంటే పని పాట లేకుండా గాలికి తిరిగేవాడు ఎవడున్నాడు? అట్లా తిరిగేవాడు అని సాలిడ్ ఓటు అంటాం కూడా దండగ. చిన్నపాటి పని ఇవాళ అసలు ప్రతి ఆదివారం చూస్తే క్లాసిఫైడ్ యాడ్స్లో కుప్పలు దెప్పలు పడుతున్నాయి. ఎంతో కొంత పని దొరకడం లేదు అనే మాట శుద్ధ అబద్ధం. మనకి ఈ పని నచ్చకపోవచ్చు, మనకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలన్నది. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలన్నప్పుడు దశాబ్దాలు వెయిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, వెంటనే వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక అదొక ప్రాసెస్. ఇప్పుడు డిఎస్సి అనౌన్స్ చేశారు, లేకపోతే మన కానిస్టేబుల్ది అనౌన్స్ చేశారు. దాంతో అందరికి వచ్చేస్తాయి ఉద్యోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి ఇవాళ మన సచివాలయ ఉద్యోగాలకు ఎంతమంది రాశారు? దగ్గరగా ఒక 3 లక్షలు 4 లక్షల మంది రాసినట్టున్నారు. వచ్చింది ఉద్యోగాలు 10 లక్షల మంది రాశారు. 10 లక్షల మంది రాస్తే వచ్చింది 2 లక్షల మంది. మిగతా వాళ్ళందరూ అసంతృప్తి ఫీల్ అవుతారా? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమాన్ని మళ్ళీ నేను వచ్చి పెంచుతానని చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది? లేదంటే కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? తర్వాత ఏమన్నా ప్రకటిస్తారు? మేబీ రేపు అనంతపురం సభ ఏదో ఉన్నట్టు 11వ తారీఖు అప్పుడు అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకు అంటే వాస్తవంగా నిన్న అక్కడ సభలో ఒక పాయింట్ రైజ్ చేశారు. పెన్షన్ పెరగాలంటే జగన్ రావాలని చెప్పండి అని. అంటే పెంచుతాం అన్నటువంటి పాయింట్ ని అంకె ఎంత అనేది చెప్పాల. నేను అధికారంలోకి వస్తే 4,000 అని అట్లా చెప్పాల. మేబీ ఎందుకు అనుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ రేపు పొద్దున మేనిఫెస్టోలో పెట్టేస్తారేమని చెప్పు ఉండకపోవచ్చు. అందుకోసం ఆగుండొచ్చు. ఇప్పుడు ఈ 4,000 చెప్తాడు 5,000 అంటే మళ్ళీ ఈయన అప్పుడు మార్చుకోవడం బాగోదు కదా అనేసి. ఇంకోటి ఈయన అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు అనౌన్స్ చేస్తే రేపటి నెలలోనే ఇచ్చేయాలి. అవునా? అంతే కదా. ఇది 2024 మేనిఫెస్టోలో పెట్టే కదా. అదే దానికి అట్లాకంటే ఇప్పుడే ఇచ్చేసేయాలి వస్తుందేమో కదా. బేసిక్ గా అధికారంలోనే ఉన్నప్పుడు వచ్చాక ఇవ్వడం ఏందా అంటారు రేపు పొద్దున ప్రతిపక్షం. ఇప్పుడే ఇచ్చేయంటారు, ఆ భారం భరించాలి బేసిక్ గా. అందుకోసం ఇది 24లో మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాను. ఎందుకంటే మొన్న తెలంగాణలో 4,000 కదా వాళ్ళు చెప్పారు. అది ఇక్కడ ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. అట్లాగే రైతులకు సంబంధించి ఏమన్నా ఇంకొక 5,000 ఏమైనా పెంచుతారేమో చూడాలి. సంక్షేమం మీద అయితే ఇంకా ఆయన పెంచే ఉద్దేశం అయితే ఉంది. అది 11 అనౌన్స్ చేస్తారా, లేకపోతే తర్వాత ఏదో ఒంగోలులో ఇంకో సభ ఉందట, ఆ చివరి సభ అనుకుంటుంది, అప్పుడు ఏమైనా అనౌన్స్ చేస్తారో చూడాలి. ఒక రకంగా 14వ తారీఖు వీళ్ళది ఇది ఉంది కదా మేనిఫెస్టో రిలీజు, జనసేన తెలుగుదేశం. అది చూశాక వీళ్ళు ఇస్తారా చూడాలి. అంటే ఇంకా ఫిబ్రవరి నెలాఖరుని క్లారిటీ వస్తుందేమో. రైట్, చూద్దాం. సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలకు కొన్ని హామీలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి మేనిఫెస్టో వస్తే కానీ ప్రజల నమ్మకం ఎటు ఉంటుంది అనేది చెప్పలేం. చూద్దాం.